బలమంతా నీవేనయ్యా. షాలోమ్. మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. ఈ పునరుత్థానపు ఆరాధన కొరకు మరొకసారి మనమందరం కలిసి ప్రభుని ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఈ ఆరాధనలో పాల్పొంది ప్రభు యొక్క మేలు పొందడానికి నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మీరు మరణించి తిరిగి లేచి మరలా తిరిగి రానైన దేవుడు, మీ పునరుత్థానపు ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి నాయనా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆరాధనలో నన్ను, మమ్మలను ఈ రీతిగా మీరు నడిపించినందుకు, ఈ యొక్క ఆరాధన అంతా కూడా మీ పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనంలో జరిగించి, మీ యొక్క ఆత్మకార్యాలను జరిగించి మీరు మహిమ పొందన్నారు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవం మీకు వారిని అప్పగిస్తూ, మీరు చేయబోతున్న ప్రతి అద్భుతాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మాతో కలిసి ప్రభుని మహిమపరుద్దాం. ఈ పునరుత్థానపు ఈ ఫెస్టివల్ ఈస్టర్ ఆరాధనలో ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. గ్లోరీ టు జీసస్.
పట్టుకొనేదం మన పీరుగా నడిచెదము వేదన పట్టుకొనేదం మన పీరుగా నడిచెదము వేదన పట్టుకొనేదం మన పీరుగా నడిచెదము వెలుగై సతరచినా ఆత్మదని జట్టపైకెత్తం వెలుగై సతరచినా ఆత్మదని
ఇంతవరకు ప్రభువుని మనం ఆరాధించాం, ప్రభువుని మహింపరిచాం. ఈ సమయంలో ఈ పునరుత్థానపు సందేశాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం దాన్ని స్వీకరిందాం. దేవుని యొక్క ఆత్మ కార్యాలను పొందుకుందాం, ప్రభువుని మహింపరుద్దాం. వాక్య పరిచయ నిమిత్తం ప్రార్థించేద్దాం. జీవాధిపతి అయిన తండ్రి, మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఏకైక దైవమ్మ, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ, ప్రభు మీ పునరుత్థానంలో ఉన్న తండ్రి, ప్రభు ఆ యొక్క అద్భుతాలను నాయన తండ్రి, మీ యొక్క నాయన తండ్రి విశిష్టమైన మీ కార్యాలను తండ్రి మేము గ్రహించడానికి, మీ పునరుత్థానపు సత్యములను తెలుసుకోవడానికి తండ్రి మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క వాక్య పరిచర్య అంతట్లో కూడా మీరు మాతో ఉండి నడిపించండి. నాతోనూ మా అందరితోనూ మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీ వాక్యంలో నుండి మమ్మల్ని దర్శించమని, ఆ రీతిగా మీరు చేయబోతున్నందుకు, ప్రతి ఆటంకాన్ని తొలగించినందుకు ప్రభువా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని ఈ యొక్క ఆన్లైన్ ద్వారా కలవటానికి ప్రభు చూపించిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు. మీరందరూ బాగున్నారా? మరొకసారి మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు, ఈ ఈస్టర్ కి సంబంధించిన కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాను. రోమా పత్రిక చాప్టర్ 1 to 7 ఆయన గురించిన పునరుత్థానానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ దేవుని లేఖనాల్లో మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశారు. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడింది. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇక్కడ ఈ వాక్య భాగంలో శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన చనిపోక ముందు ఆయన మనుష్య కుమారుడిగా కనిపిస్తున్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానం బట్టి దేవుడుగా, దేవుని కుమారుడిగా ఆయన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మనందరి కొరకు జీవించి మరణించింది కూడా మన పాపముల కొరకు, మన జన్మ కర్మ పాపముల నుండి మనం విడిపించి, ఆ పాపం వల్ల వచ్చే నరకము, ఆ జీతము, ఆ మరణము, దాని నుండి తప్పించడానికి ఆ ప్రభువు చేసిన త్యాగం అది. మనందరినీ కూడా ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా, ఆయన ఇచ్చిన వాక్యం ద్వారా, ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయనే మనలను
ఆ రీతిగా సిద్ధపరిచి ఆయన నుండి శాశ్వతమైన రాజ్యంలో చేర్చాలి, ఉండాలి అన్నది ఆయన ప్రగాఢ ఆకాంక్ష. కాబట్టి ఆయన 33.5 years ఈ భూమి మీద ఆయన పరిచర్య చేయటం, దేవుని రాజ్యం గురించిన, పరలోక రాజ్యం గురించిన ఎన్నో సత్యాలు, ఆయన గురించిన విషయాలు, ఆయన చేసిన అద్భుతాలు మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో మనం చూస్తాం. 33.5 years ఆయన శరీరరీతిగా జీవించారు. చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఆయన 40 days 40 దినాలు ఈ భూమి మీద కేవలం కొద్ది మందికి మాత్రమే, అందులో ముఖ్యంగా అపోస్తలుడికి ఆయన ప్రత్యక్షం కావడం, వారిని దర్శించడం, వారితో మాట్లాడటం. 40 days ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఆయన ఉన్నట్లుగా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మనకి 3వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన మాట్లాడిన విషయాలు చాలా చాలా ప్రాముఖ్యమే. అవి మనం ఈరోజు మన పర్సనల్, అదే రీతిగా మన కుటుంబ సంఘ ఈ పరిస్థితుల్లో అవి చాలా మనకి ముఖ్యమైనవిగా ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన తిరిగి లేచిన తర్వాత 40 years ఆయన ఈ భూమి మీద ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన చాలా విషయాల్లో ముఖ్యమైన 3 విషయాలు, ఈ పునరుత్థానపు ఈ ఫెస్టివల్లో లేకపోతే పునరుత్థానపు ఆరాధనలో 3 ముఖ్యమైన సత్యాలు, ప్రభు వారు లేచిన తర్వాత మాట్లాడిన 3 సత్యాలు ముఖ్యమైనవి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చదువుతున్నాను, 1 నుంచి 5 వచనాల వరకు కూడా. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకుని అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు ఆయన 40 days వరకు కనపడ్డాడు. దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చును గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్వం పొందేదరనేను. ఇక్కడ ఈ 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడిన వెరీ 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 ఇంపార్టెంట్ 3 things. అందులో మొదటిది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము గూర్చిన, దేవుని రాజ్య విషయాలు. 3వ వచనం చూస్తాం, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది. వారికి పర్టికులర్ గా ఆయన మాట్లాడిన సందర్భం కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడాడు. రెండవదిగా మనం చూస్తే 5వ వచనంలో పరిశుద్ధాత్మలో వారు బాప్తిస్మం పొందాలి, దాని గురించి ఆయన మాట్లాడాడు. 3వదిగా మనం చూస్తే 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండునని వారితో చెప్పారు. 3వ ముఖ్యమైన మాట, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలి అని ఆయన వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనతో కూడా ఈ విషయాల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన పునరుత్థానుడైన తర్వాత మాట్లాడిన ముఖ్యమైన 3 things, కింగ్డమ్ ఆఫ్ గాడ్, సెకండ్
హోలీ స్పిరిట్. థర్డ్, మీరు సాక్షులుగా ఉండాలి. దేవుని రాజ్యము, పరిశుద్ధాత్మ దేవుడు, మీరు సాక్షులుగా జీవించాలి. 3 ఇంపార్టెంట్ సత్యాలను లేకపోతే విషయాలను ప్రభు వారు మాట్లాడారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దీని గురించిన అవగాహన, అదే రీతిగా అనుభవం ఈరోజు మనకు కావాలి. ఈరోజు చాలా మందికి అవగాహన లేదు. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయం 9వ వచనంలో వారు విన్నారు కానీ గ్రహించలేదండి, చూశారు కానీ దాన్ని పట్టించుకోలేదు. న్యూ టెస్టిమెంట్ లో కూడా యేసు ప్రభు వారు ఆ విషయాన్ని మాట్లాడాడు. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని గ్రహిద్దాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఈరోజు దేవుని రాజ్యం గురించిన ఒక ప్రత్యేకమైన సత్యాలను మనం నేర్చుకోవాలి వాక్యంలో నుండి. ఎందుకంటే మత్తయి సువార్త 6:33లో యేసు ప్రభువు చెప్పిన మాట, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. అంటే దేవుని రాజ్యాన్ని మనం వెతకినప్పుడు, దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు మనం తెలియనప్పుడు మన జీవితంలో ప్రభు దగ్గర నుంచి మనం ఏదైతే పొందాలో వాటిని మనం పొందలేము. ఈ 2 విషయాలు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్, దేవుని రాజ్యము నీతి అన్నది మనకి తెలిసినప్పుడు, అందులో మనం ఉన్నప్పుడు, జీవించినప్పుడు మిగతావన్నీ కూడా నీకు కావలసిన ఎవ్రీథింగ్, పరలోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, నీ పర్సనల్ గా, నీ ఫ్యామిలీ పరంగా ఎవ్రీథింగ్ అది కనుక రాయబడింది, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రార్థించడం లేదు అక్కడ. కాబట్టి మన జీవితంలో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళం. నేను గుడ్ ఫ్రైడే రోజు చెప్పిన ఒక సత్యం దేవుని వాక్యంలో నుండి, ఆ రోజు అపవాది రాజ్యాన్ని యేసు ప్రభు వారు దాన్ని కూల్చివేసిన రోజు అది. అపవాది యొక్క సామ్రాజ్యం పతనం అయిపోయింది. అంతకుముందు వాడికి లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఈ రాజ్యము వాటి మహిమ నీకు ఇద్దును, నువ్వు నాకు మొక్కితే అని చెప్పి ఆ రోజు అపవాది అక్కడ యేసుప్రభు వారితో మాట్లాడటం మనం చూస్తాం. యేసుప్రభు వారు చెప్పారు, ఈ లోకాధికారి అని ఆయన యోహాను సువార్తలో అపవాది గురించి ఆయన మాట్లాడాడు. యేసుప్రభు వారు మరణించక ముందు ఈ లోకం మీద వాడికి అధికారం కూడా ఎట్లా వచ్చింది? మొదట దేవుడు మనకి ఈ సృష్టి అంతటి మీద, కీర్తన 8వ అధ్యాయంలో రాయబడినట్లుగా అక్కడ ఎలా రాయబడి, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అదే రీతిగా 2వ అధ్యాయం జెనసిస్ లో, ఆదికాండంలో ఈ సృష్టిని యాలండి, రూల్ చేయండి అని చెప్పి దేవుడు మనకి ఈ సృష్టి మీద అధికారాన్ని ఇస్తే, మనం అపవాది యొక్క ప్రలోభాలకి లొంగి వాడి మాట విని మనకి ఇవ్వబడిన వాటన్నిటినీ పోగొట్టుకున్నాం. ఈ విషయాన్ని ఆలోచించాలి. మనకున్న మహిమ, మనకున్న ఆశీర్వాదం, మనకున్న దేవుని సన్నిధి, మనకున్న ప్రతి విధమైన ప్రామిసెస్ అపవాది మన దగ్గర నుంచి వాడు దొంగిలించాడు. వాడు అధికారాన్ని తీసుకున్నాడు. పాపం చేయడం వలన మనకున్నవన్నీ కూడా వాడికి వెళ్ళిపోయింది. మనం చేసే పాపము మనలో ఉన్న దైవికమైనవన్నీ కోల్పోయాము. వాళ్ళలో ఉన్న దరిద్రం అంతా కూడా మనకు వచ్చింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మరణించాడు, ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయనలో ఉన్నవన్నీ కూడా, ఎవరైతే ఆ సత్యాన్ని నమ్మి ఆయన్ని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారో, ఆయనలో ఉన్నవన్నీ కూడా మనలోకి మళ్ళా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అపవాది మాట వింటే మనకున్న వాటిని, అదే రీతిగా మన జీవితాన్ని కూడా నాశనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. దేవుని మాట విన్నప్పుడు పోయిన దాన్ని, నాశనం అయిపోయిన దాన్ని బాగు చేస్తాడు. అదే రీతిగా మన కొరకు సిద్ధపరిచిన దాన్ని, మన కొరకు వాగ్దానం చేసిన దాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ పునరుత్థానపు రోజు ఏం జరిగిందంటే, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎస్టాబ్లిష్ అయింది, దేవుని రాజ్యం స్థాపించబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనాన్ని నేను చదువుతున్నాను.
మరియు గొప్ప స్వరము పరలోకమందు ఎలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో, ఆల్రెడీ మత్తయి సువార్త 28:18 మనం చూస్తే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన మరణం ద్వారా అపవాది రాజ్యాన్ని కూల్చివేసి ఆయన పునరుత్థానం ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపించిన ఆ ప్రభువు, ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా, ఆ రాజ్యాన్ని ఏలడానికి మనల్ని రాజులుగా కూడా చేశారు. అందుకనే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయబడు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అందులో రాజులైన యాజక సమూహం మంది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందులో జస్ట్ ఏదో మనం పౌరులం కాదు, అందులో మనం రాజులుగా చేశాం. మామూలుగా ఏ రాజ్యం అయినా సరే పౌరులు, తర్వాత ఒక రాజు ఉంటాడు. కానీ ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో అందరు రాజులే. అందరినీ కూడా దేవుడు అటువంటి కృపలో దేవుడు ఆయన ఉంచాడు. ఎందుకంటే ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. మరి ఆయన పిల్లలుగా, మరి రాజుకి ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ రాజులే. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది ఈ భూమి మీద స్థాపించబడిన, రూలింగ్ చేయబడుతున్న దినం ఎప్పటి నుంచి అంటే పునరుత్థానం రోజు నుంచి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది భూమి మీద పని చేయడం ప్రారంభించింది. యేసు ప్రభు వారు వచ్చి ఆయన చేసింది కూడా మనం గమనిస్తే 1 John 3:8 అపవాది క్రియలను లయపరిచాడు. అంతకుముందు అపవాది రాజ్యం ఉన్నప్పుడు దేవుని క్రియలను వాడు నాశనం చేశాడు. దేవుడిచ్చిన పరిశుద్ధత, దేవుడిచ్చిన నీతి, దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన సంతోషం, దేవుడిచ్చిన క్షేమం, దేవుడిచ్చిన పరలోకం, ఇవన్నీ కూడా వాడు ఏం చేశాడంటే దైవ సంబంధమైన వాటి అన్నిటిని కూల్చివేశాడు. అపవిత్రత, మరణం, రోగం, దరిద్రం, కక్షలు, క్రోధము, శరీర సంబంధమైనవన్నీ కూడా స్థాపించాడు. మరలా యేసుప్రభు వారు వచ్చి ఈ శరీర సంబంధమైన దుర్గాలన్నింటినీ కూడా ఆయన కూల్చివేశారు. ఆయన అందుకని 2 Corinthians 10:4 రాయబడింది, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు గాని దేవుని ఎదుట దుర్గములను పడగొట్టజాలినంత బలము కలిగినవి. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ యొక్క కర్తవ్యం ఏంటంటే, ఆ రోజు ప్రభు వారు ఏం చేశారో ఈరోజు పునరుత్థానపు అనుభవాన్ని కలిగిన వారు, పునరుత్థానపు శక్తిని పొందిన వారు. గీతం గీతం జయ జయ గీతం జయ చట్టి పాడెదము, జేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. ఏదో పండగ చేసుకోవడానికి కాదు పునరుత్థానం. ఈరోజు చాలా మంది కూడా ఈ పండగ అనుభవాలతో జీవిస్తున్నారు తప్ప వాక్యపు అనుభవాలతో చాలా మంది జీవితంలో గ్రహింపు లేదు. ఈరోజు కొందరైతే ఈ పునరుత్థానపు రోజు ఆయన ఎలాగా సమాధిలోంచి వచ్చాడో దాన్ని స్కిట్స్ చూపిస్తారు. ప్రతి సంవత్సరం ఏం చూపిస్తారు. వీరు కూడా చాలా సీరియస్ గా చూస్తారు. కానీ ఈరోజు చాలా మందిలో ఆ రిజరెక్షన్ నాలెడ్జ్ గాని, రిజరెక్షన్ యొక్క ఎక్స్పీరియన్స్ గాని చాలా మందిలో లేదు. పౌలు గారు అయితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. ఆ వాక్య భాగాన్ని కూడా చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చాప్టర్ 3 మీరు కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. 10 and 11 నేను చదువుతున్నాను. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయమును సహానుభావం గలవాడనైనను ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా
ఎంచుకొనుచున్నాను. అంటే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆ సత్యాన్ని ఎరిగిన వారు ఎలా జీవించారో ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సత్యాన్ని మనం వింటున్నాం, మనకి తెలుసు, కానీ మనం ఎలా జీవిస్తున్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. ఈయన ఆ పునరుత్థానపు శక్తిని పొందాలని ఆయన ఈ లోకాన్ని ఎలా చూస్తున్నాడంటే పెంటలా చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సమస్తము కూడా ఈ లోకంలో ఉన్న ప్రతిదాని కూడా దాని గురించిన చింత లేదు. కాబట్టి ఈరోజు మనకి పునరుత్థానపు గ్రహింపు ఉన్నప్పుడు మనకి లోకం ఎలా కనిపిస్తుందంటే అసహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు పునరుత్థానం చెందడం అన్నది ఆ అనుభవం మనకు కూడా ఉండాలి. పునరుత్థానపు అనుభవం ఎలా ఉంటుందంటే 3 things మీకు గుర్తు చేస్తాను. అందులో మొదటిది కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని రాజ్యం అన్నది యేసు ప్రభు వారు ఎప్పుడైతే తిరిగి లేచారో ఆ రోజు ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ రూలింగ్ స్టార్ట్ అయింది. ఈ రీతిగా ఆఫ్ గాడ్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే అపవాది క్రియలు లయపరచబడాలి. 1 John chapter 3:8 ప్రకారంగా, గలాతీ పత్రిక 3:5 ప్రకారంగా పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి, దేవుని ఆత్మ కార్యాలు జరగాలి. మరలా దేవుని సన్నిధి ప్రతి వ్యక్తిలో, మరలా దేవుని సమాధానం ప్రతి వ్యక్తిలో, మరలా దేవుని పరిశుద్ధత ప్రతి వ్యక్తిలో, మరలా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడిచ్చే ప్రతిదీ కూడా దైవ సంబంధమైనవన్నీ కూడా కింగ్డమ్ ఆఫ్ గాడ్ అందులోకి వచ్చిన వారికి వారు పొందుతారు. దేవుని రాజ్యం గురించి మనం చాలా సార్లు యేసు ప్రభు వారు చూస్తే ఎన్ని విషయాలు న్యూ టెస్టిమెంట్ లో రాయబడ్డాయి. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి అన్నది ప్రశ్నించినప్పుడు రోమన్స్ చాప్టర్ 14-17 లో అక్కడ ఇలా రాయబడింది. రోమ పత్రిక 14-17 దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే ఉన్నది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ నాట్ ఎ ఈట్ అండ్ డ్రింక్ బట్ రైచియస్నెస్ అండ్ పీస్ అండ్ జాయ్ ఆఫ్ హోలీ స్పిరిట్. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏదో తినటం తాగటం కాదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుదుమా, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు 3 ఉన్నాయి ఈ లోకంలో. 1 John chapter 2 మనకు ఆ విషయాలు కనిపిస్తాయి 17 నుంచి. ఈ లోకంలో ఉన్నది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో 3 ఉన్నాయి. మొదటిది నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఇది. ఈ లోకం అంటే మనం చదివిన శరీరాశ, నేత్రాశ, జీవోపడమం అంటే ఈ లోకం అది. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి ఎలా వెళ్ళగలుగుతున్నాం? ఇప్పుడు ఈ లోకంలోకి ఎలా వచ్చామంటే తల్లి గర్భంలో 9 months ఉన్నాం. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా వారి ఆయుష్ ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఎవరి ఆయుష్ ఎంతో ఎవరికి తెలియదు. కొంతకాలం బైబిల్లో ఒక మాట రాయబడింది, ఒక ప్రత్యేకమైన మాట. చాప్టర్ 90 కీర్తన 90 అధ్యాయంలో మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఇది 2 stages ఉన్నాయి. తల్లి గర్భంలో 9 months ఉంటున్నాం. అదే రీతిగా ఈ భూమి మీద ఒక 70 years or 80 years or 90 years అయిన దాని యొక్క వైభవము, దాని రిజల్ట్ ఎలా ఉందంటే ఆయాసమే, దుఃఖమే. ఆ 9 months కూడా తల్లి గర్భంలో మనిషి యొక్క అవయవ నిర్మాణం జరుగుతుంది. పుట్టిన తర్వాత శరీరం ఫంక్షన్ చేస్తుంది. ఆ శరీరం యొక్క పనులు, శరీరం యొక్క అవయవాల యొక్క వాటి యొక్క విధులు అవి నిర్వర్తిస్తున్నాయి. అలాగే దేవుని రాజ్యంలోకి, ఈ రాజ్యంలోకి ఎలా వచ్చామో మనకు తెలుసు. మనందరం కూడా ఇప్పుడు ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఈ కంటితో మనం చూస్తున్న ఈ రాజ్యంలో మనం ఉన్నాం. అలాగే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది కూడా మనం అందులోకి ఎలా ప్రవేశించాలి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో అన్నది రోమన్స్ 14:17 రాయబడింది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో, దేవుని రాజ్యంలోకి మనం ఎలా ప్రవేశించగలం అన్నదానికి యేసు ప్రభువు వారే యోహాను సువార్త 3 అధ్యాయం 5వ వచనంలో
ఆయన ఒక ప్రత్యేకమైన మాటను చెప్పాడు. ఆయన అక్కడ ఇలా రాయబడింది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి రెండు జరగాలి. ఒకటి నీటి మూలంగా అంటే బాప్తిస్మము, పాపం ఒప్పుకొని సామెతలు 28:13 చెప్పబడిన రీతిగా అతిక్రమములను దాచిపెట్టకుండా ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ కొరకు మనం బాప్తిస్మం తీసుకోవడం వలన నీటి ద్వారా నెక్స్ట్ ఆత్మ ద్వారా నీటి ద్వారా పొందే బాప్తిస్మం అన్నది మన పాపములు క్షమించబడ్డాయి, మన పాపములు కడిగివేయబడ్డాయి, మనల్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతులుగా జీవించడానికి పిలిచాడు. కాబట్టి సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇదేమో తొలగిపోయింది, పాపం పోయింది, శాపం పోయింది, ఉగ్రత పోయింది, దరిద్రం పోయింది. ఈ నీటి బాప్తిస్మం ద్వారా మనలో ఉండకూడని అన్ని దేవుడు తీసేశాడు. కానీ ఆత్మ బాప్తిస్మం ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం ద్వారా ఏం జరుగుతుందంటే మనలోకి రావాల్సిన అన్ని కూడా త్రూ హోలీ స్పిరిట్, త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా మనలోకి దేవుడు వాటిని పంపిస్తాడు. కాబట్టి ఈ నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించడం ద్వారా మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాం అన్నది కన్ఫర్మ్. అది వాక్యానుసారమైన నీటి బాప్తిస్మం గాని హోలీ స్పిరిట్ బాప్తిస్మం గాని జరిగితేనే మనకి అది నిర్ధారణ అవుతుంది. నిజంగా నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అని చెప్పడానికి రుజువు ఏంటంటే నేను పాపిగా జీవించట్లేదు, నన్ను దేవుడు పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా జీవించడానికి నన్ను ఆయన బలపరుస్తున్నాడు, నన్ను ఆయన అలా నడిపిస్తున్నాడు. కీర్తన 23లో దావీదు గారు చెప్పారు, నీతి మార్గమును నేను నడుస్తున్నాను అనట్లేదు, నన్ను ఆయన నడిపిస్తున్నాడు. నేను పరిశుద్ధుడు అంటే ఆయన నన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధుడిగా ఉండడానికి ఆయన కృప చూపిస్తున్నాడు. మనంతటి మనం ఉండలేము, ఆయన మనల్ని అలా ఉంచడానికి సమర్థుడు. ప్రభు నువ్వు అలా నన్ను ఉంచగలవు, అలా నువ్వు నన్ను నడిపించగలవు, నీ వాక్యంలో చెప్పబడినట్లుగా నువ్వు నన్ను చేయగలవు అని మనం ప్రార్థన చేస్తే 100% జరుగుతుంది. కాబట్టి దేవుని రాజ్యం అంటే రోమన్స్ 14:17 రాయబడింది. దేవుని రాజ్యంలోకి ఎలా వస్తున్నాం మనం అంటే త్రూ జాన్ గాస్పల్ చాప్టర్ 3:5 ప్రకారంగా మనం ప్రవేశిస్తున్నాం, నీటి ద్వారా ఆత్మ ద్వారా. మరి ఎంతమంది నీటి ద్వారా బాప్తిస్మం పొందారు? వాక్యానుసారమైంది అయితే ఎట్లా ఉంటుందంటే మరలా నీలో పాపం రాదు. మరలా పాపం చేస్తున్నావు అంటే నువ్వు ఏదో నీ ప్రేరేపణతో నీ ఆలోచనతో తీసుకున్న బాప్తిస్మం. కానీ వాక్యానుసారమైంది అయితే ఎలా ఉంటుందో తెలుసా? 2 కొరింథియన్స్ 5:17 రాయబడింది, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిన. పాత ఉన్నాయి కొత్త ఉన్నాయని లేదు అక్కడ, పాతవి గతించిన, ఇదిగో కొత్తవాయను. కాబట్టి న్యూ లైఫ్, నూతన జీవం, నూతన జీవితం, నూతన మనసు, నూతన హృదయం, నూతన స్వభావం, నూతన కార్యాలు. అందుకని రెవల్యూషన్ 21:5 ప్రకటన 21:5 దేవుడు ఇలా మాట్లాడుతూ, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది అదొక నూతనమైంది, అది ప్రత్యేకమైంది, అది పరిశుద్ధులు నీతిమంతులుండే ఒక ప్రత్యేకమైన యేసు ప్రభు వారు స్థాపించిన ఒక ప్రత్యేకమైన అనుభవం అది. కాబట్టి ఈరోజు మన జీవితంలో కింగ్డమ్ ఆఫ్ గాడ్ యొక్క జ్ఞానము, అనుభవము ఉండాలి. మరి ఈ మాటలు వింటున్న వారు ఎంతమంది దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా జీవించగలుగుతున్నారు? మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అన్నది దీనికి ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదు. దీనికి 2 ఉన్నాయి, సాల్వేషన్ అండ్ హోలీ స్పిరిట్. నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తే అవి దేవుని రాజ్యంలోకి ప్రవేశించారు. దేవుని వాక్యాన్ని నెరవేర్చగలుగుతున్నట్టు దేవుని రాజ్యంలో ఉన్నాడు. దేవుని వాక్యాన్ని నెరవేర్చాలని ఆశ ఉందంటే దేవుని రాజ్యానికి దగ్గరలో ఉన్నాడు.
కాబట్టి ఫస్ట్ ఒక వ్యక్తి జీవితంలో ఈరోజు క్రిస్టియానిటీ అన్నది కూడా ఏంటంటే ఏదో మతం మార్చేది కాదు. ఇది డెవిల్ కింగ్డమ్ లోంచి దేవుని కింగ్డమ్ లోకి రావటం, చీకట్లో నుండి వెలుగులోకి రావటం, మరణంలో నుండి జీవంలోకి రావటం, శాపంలో నుండి ఆశీర్వాదంలోకి రావటం, కలవరంలోంచి సమాధానంలోకి రావటం, కన్నీటిలో నుండి సంతోషంలోకి రావటం, ఇంకా చాలా ప్రాముఖ్యమైనది నరకంలో నుండి పరలోకానికి రావటం. ఆయన మతాన్ని స్థాపించడం రాలే. క్రిస్టియానిటీ అన్నది ఇది ప్రత్యేకమైన కింగ్డమ్. ఇది ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి కులంలో, ప్రతి తెగలో, అన్ని స్థలాల్లో అందరికి సంబంధించింది. ఎందుకంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తుల గారి 10వ అధ్యాయంలో మాటలు రాయబడ్డాయి. ప్రతి జనములు ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తారు. ఇది మతం మార్చేది, లేకపోతే ఏదో ప్రలోభాలు పెట్టి మనుషుల్ని ఈ యేసు ప్రభువులోకి నడిపించేది కాదు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆ ప్రభు వారి వైపు తిరగడానికి గల కారణం, ప్రపంచమంతా ఈ సువార్త ప్రకటించబడటానికి గల కారణం ఆయనలో ఉన్న దైవత్వం. ఈరోజు ఎంతమంది పుట్టారు, చనిపోయారు, కానీ ఏమయ్యారు ఎవరు తెలియదు. కానీ యేసు ప్రభు వారు జన్మించాడు, అదే రీతిగా మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. ఇప్పటికీ ఆయన నమ్మిన వారికి ఆయన ప్రత్యక్షమైతూనే ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడో ఇప్పటికీ వారి జీవితాల్లో వాటిని జరిగిస్తూనే ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలా రాయబడింది, ఆకాశము భూమి గతించిన నేను మాట్లాడిన మాటల్లో పొల్లైన సొన్నైన తప్పిపో. కాబట్టి ఆయన చెప్పింది జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని అంగీకరించడం అంటే చీకట్లో నుండి వెలుగులోకి రావటం. అందుకని ఒక అద్భుతమైన ఒక శ్లోకం ఉంది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ. చీకట్లో ఉన్న వెలుగులోకి నడిపించు, అసత్యంలో ఉన్నాం సత్యంలోకి నడిపించు, మరణంలో ఉన్నాం జీవంలోకి నడిపించు అని భక్తులు దేవునికి చేసిన ప్రార్థన. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు నేనే వెలుగుని, నేనే జీవమును, నేనే సత్యమును అని చెప్పాడు. కాబట్టి మన జీవితంలో వెలుగు, మన జీవితంలో జీవం, మన జీవితంలో సత్యం. సత్యం అన్నది శాశ్వతమైంది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అదృశ్యమైపోయేవి, నిత్యం ఉండేవిగా. దేవుడు, దేవుని రాజ్యము, దేవుణ్ణి కలిగిన వారు మాత్రమే ఎప్పటికీ ఉంటారు. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ లోకి మనం వెళ్ళాలి. ఈ రిజరెక్షన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనల్ని దేవుని రాజ్యంలో చూడాలి. ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, సెకండ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్, రెండవది దేవుని పరలోక రాజ్యం. పరలోక రాజ్యం గురించి మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు, అక్కడ నుంచి చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. చర్చికి వెళ్ళేవాడు ప్రవేశించడు, ప్రసంగాలు చేసేవాడు, లేకపోతే పాటలు పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, కానుకలు ఇచ్చేవాడు, ఈ రీతిగా వారు పరలోకం వెళ్తారని లేదు. కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయవాడే. ఎన్ని విషయాలు ఉన్నాయి. గాడ్స్ విల్ అన్న దానికి ఎన్నో రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా తెలియాలి, వాటిని మనం నెరవేర్చాలి. యేసు ప్రభు వారు కూడా వట్టిగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోలే. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ముందు ఆయన చేసిన పని కూడా మనం చూస్తే ఈ జాన్ గాస్పల్ యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఎలా మాట్లాడాడు. ఆయన తండ్రి, ఈ భూమి మీద నేను ఏదైతే పని చెయ్యాలో, ఏ కార్యాలైతే నేను చెయ్యాలో, ఏ చిత్తమైతే నేను చెయ్యాలో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను. ఆ పనంతటిని నేను నెరవేర్చాను. ఆ గ్రహింపు కూడా ఆయనకి ఎప్పుడు కలిగిందంటే ఏజ్ ఆఫ్ 12వ సంవత్సరంలోనే యేసు ప్రభు వారికి ఆ గ్రహింపు వచ్చింది. మరియా యోసేపులు యెరూషలేముకు వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు వారు కూడా వారితో ఉన్నాడని వారు అనుకున్నారు. తీరా చూస్తే ఆయన లేడు వారితో. అక్కడ ఇక్కడ వెతికారు, ప్రభు వారు కనిపించలేదు.
మూడవ దినాన్ని వారు వెతుక్కుంటూ మరలా యెరూషలేముకు వస్తే ఆయన అక్కడ శాస్త్రులు పరిచయంతో ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు మరియా అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మేము అక్కడ ఇక్కడ వెతుకుతున్నాం అని ఆమె యొక్క బాధంతా వెళ్ళబుచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఈరోజు రక్షించబడిన వారు నీ విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన చిత్తాన్ని, సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అని ఈరోజు చాలా మందికి తెలియదు. అది పరిశుద్ధాత్మ పొందినప్పుడే నీకు ఆ గ్రహింపు వస్తుంది. వితౌట్ హోలీ స్పిరిట్ మనకేం తెలియదు. ఏదో మనకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకు నచ్చిన సంఘానికి, మనకి నచ్చిన కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తాం. కానీ అది కరెక్ట్ కాదు. ఇది నీకు నచ్చేది కాదు. ఇది దేవుడు మెచ్చేది, దేవుడు నచ్చేది, దేవుడి చిత్తానికి సంబంధించింది. కాబట్టి మనం దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పని మనం చేయాలి. కాబట్టి యేసుప్రభు వారికి ఆ విషయం తెలుసు. అందుకని సిలువలో సమాప్తమైంది అని చెప్పి 6వ మాట ఆయన చెప్పాడు. ఏదైతే నెరవేర్చాలో ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని, ఆల్మోస్ట్ 46 ప్రాఫెసీస్ ఆయన నెరవేర్చాడు. ఆయన గురించి చెప్పబడిన 46 ప్రవచనాల్ని ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఈరోజు మన గురించి ఎన్ని మనం చేయవలసినవి, మనం నెరవేర్చవలసినవి ఎన్ని ఉన్నాయి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ ఇలా రాయబడింది, మనం సమస్తమును నెరవేర్చిన వారై ఆయన ముందు నిలబడటానికి శక్తిమంతులగునట్లు రెడీ ఉండండి. మరి ఎవరు నెరవేరుస్తున్నారు? వినటానికే చాలా మందికి ఆ మనసు లేదు. కొందరు వినరు, కొందరు చెయ్యరు. వినాలి, చెయ్యాలి. అప్పుడే ఆ ప్రభు యొక్క రాజ్య వారసులుగా మనం ఉండగలం. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది మన జీవితంలో వెరీ 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 ఇంపార్టెంట్. ఆ గ్రహింపు లేనప్పుడు దేవునికి సంబంధించింది ఏది కూడా మన జీవితంలో పొందలేము. ఈరోజు మనకు సంబంధించింది జరుగుతున్నాయి, కానీ దేవునికి సంబంధించింది ఎలా ఉంటుందంటే అది స్టాండర్డ్ ఉంటుంది, అది పర్మనెంట్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అన్నదానికి యాకోబు రాసిన పత్రిక 1:17 రాయబడింది. అది ఎలా ఉంటుందంటే పైనుంచి వస్తుందట. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చిన పర్ఫెక్ట్ గా పర్మనెంట్ ఉంటుంది. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మనం అందులోకి మనం ప్రవేశించాం. ఎట్లా? నీటి బాప్తిస్మం ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మం ద్వారా మనం అందులోకి వచ్చాం. ఇప్పుడు నేను అందులో ఉన్నాను అని చెప్పడానికి రుజువు ఏంటంటే, ఇప్పుడు నాలో నీతి అన్నది ఉంటుంది. అందుకని దేవుడు 2 పేర్లు పెట్టాడు, నీతిమంతుడు, అనీతిమంతుడు. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. పునరుత్థానాలు కూడా 2 ఉన్నాయి. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళ్తారు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారని చెప్పి కూడా రాయబడింది. 2 టైప్ ఆఫ్ రెజరెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం జీవ పునరుత్థానానికి సంబంధించిన వాళ్ళం. ఎందుకంటే జాన్ 5:24 ప్రకారంగా మనం తీర్పులో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం, మరణంలో నుండి జీవంలోకి మనం దాటి ఉన్నాం. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్స్ వెరీ మస్ట్. కాబట్టి మీరందరూ కూడా దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా జీవించాలి. అంటే మీలో ఏం కనిపిస్తుంది? నీతి కనిపిస్తుంది, తర్వాత సమాధానం కనిపిస్తుంది, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి. మనుషులతో ఉంటేనే మనం నవ్వుతూ మాట్లాడుతుంటాం. మరి దేవునితో ఉన్నప్పుడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు జాయ్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పాపం చేసేవాడికి ఉండదు. అందుకే దావీదు గారు 51వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ 10వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూస్తే ఆయన ఏం మాట్లాడాడంటే, అక్కడ నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. మాట్లాడుతూ నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు అంటాడు. అంటే ఆనందం పోయింది. ఎందుకు పోయిందంటే దేవుని ఆత్మను ఆ వ్యక్తి మిస్ చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని కోల్పోయాడు. ఎందుకంటే పాపం చేసే వాని జీవితంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఉండాలని, నీ జీవితంలో ఆయన ఉండాలని
ఆయన ఏం చేశాడంటే నీ పాపంలను క్షమించి నిన్ను పవిత్రపరిచాడు. ఒకసారి ఈ విషయాన్ని లోతుగా ఆలోచిస్తే ఆయన కొరకు మరణించలేదు, ఆయన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టలేదు, ఆయన కొరకు మహిమను విడిచిపెట్టలేదు, ఆయన కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టలేదు, ఆయన కొరకు అధికారాన్ని విడిచిపెట్టలేదు. రిక్తుడిగా దాసునిగా ఆయన ఈ లోకంలో జీవించిన విధానం చూస్తే ఇవన్నీ మన కొరకు, మనం ప్రేమించి మనతో ఉండాలని ఇష్టంతో ఆ ప్రభువారు ఆ గొప్ప త్యాగాన్ని, ఆ మరణాన్ని మన కొరకు ఆయన అటువంటి కార్యాన్ని చేశారు ఆయన. కాబట్టి పాపిలో దేవుడు ఉండలేడు, పాపులతో దేవుడు ఉన్నాడు, పాపులు మనని దేవుడు వినడు అని కూడా యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఉండాలని ఆశించి ఆయన ఏం చేశారంటే పాపులమైన మనల్ని ప్రేమించి మన పాపములను కడగడానికి, లేకపోతే వాటిని క్షమించడానికి, వాటి నుండి మనల్ని విడిపించడానికి ఆ కలువరి శిలువలో మరణించాడు ఆయన. నిజంగా ఆ సత్యాన్ని నమ్మిన వాడు ఏం చేస్తాడంటే ఎస్ నా పాపాల కొరకు ఆ ప్రభువారు అటువంటి త్యాగం చేశాడు, కాబట్టి నేను నా పాపములన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, ఆ ప్రభువు యొక్క రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా నేను జీవిస్తానని చెప్పి నిర్ణయించుకోవాలి. అందుకొరకే ఆయన మరణించాడు, అందుకొరకు ఆయన తిరిగి లేచాడు, అందుకొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. శాశ్వతమైన పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎనీ టైం ఆయన రావచ్చు. ఆయన రాకడ కూడా మనం అతి దగ్గరలో ఉన్నాం. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్స్ ఆయన 40 దినాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రసంగం అంతా కూడా రోగాలు పోతే, దెయ్యాలు పోతే, సమస్యలు పోతే దాని గురించి మాట్లాడలేదు ఆయన. నీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అర్థమైతే నిన్ను వెతుక్కుంటూ ప్రతి ఆశీర్వాదం వస్తుంది, నువ్వు వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు, అవే నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి నేను దేవుని రాజ్యంలో ఉన్నాను, మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే నీతి మీలో ఉంటది, సమాధానం మీలో ఉంటది, ఆనందం, పరిశుద్ధాత్మని అంత ఆనందం, అది పర్మనెంట్ ఉంటది, ఏదో కొద్దిసేపు ఉండేది కాదు. అది దేవుని దగ్గర నుంచి వచ్చేది ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్, శాశ్వతమైంది, సంపూర్ణమైంది. కాబట్టి ఈ 3 ఉంటే నువ్వు దేవుని రాజ్యం ఉన్నట్టు. ఈ 3 నీకు లేవు, ఏదో అప్పుడప్పుడు ఉన్నాయి అన్నది కూడా వాక్యానుసారం కాదు అది. కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకుందాం, ఎన్ని పునరుత్థానాల గురించి విన్నాం, మరి దేవుని రాజ్యంలో మనం ఉన్నామా? అది చాలా ఇంపార్టెంట్. నేను ఉండాలి, అనేకులను దేవుని రాజ్యంలోకి నడిపించాలి, నా యొక్క కర్తవ్యం కూడా అదే. అందుకని నన్ను నడిపించాడు, అనేకులను నడిపించడానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం రాలేము, మనం నడిపించలేము, నువ్వు జీవించలేవు, నువ్వు పని చేయలేవు. ఇది 100% వాస్తవం. వితౌట్ హోలీ స్పిరిట్. అందుకనే జకరియా గ్రంథం 4:7 వచనంలో మనం చూస్తాం, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. కాబట్టి రెండవ విషయం, ఫస్ట్ టైం కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం గురించిన ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాను అంటే నాలో నీతి ఉంది, సమాధానం ఉంది, పరిశుద్ధాత్ముని అందరి ఆనందం, పరిశుద్ధాత్ముని నన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు నీతి అంటే వాక్యానుసారంగా జీవించేవాడే నీతిమంతుడు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని గలతీ 3:12 మనం చూస్తాం. విశ్వాసం ఎలా వస్తుంది? త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ద్వారానే వస్తుంది. వాక్యం చదవకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యాన్ని ప్రకటించకుండా నీతిమంతుడు ఉండలేడు. నువ్వు ఈ 3 చేయట్లేదంటే నువ్వు పాపివే. కాబట్టి వాక్యం ఏం చేస్తుంది? నేను పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, నీతిమంతుడిగా మారుస్తుంది, నీతిమంతుడిగా నువ్వు పని చేస్తావు. కాబట్టి బైబిల్లో దేవుడు కూడా నీతిమంతుల కొరకే ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. రోమపత్రిక 5:9 ప్రకారంగా మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన. మనం నీతిమంతులు కాదు, నీతిమంతుడు ఒక్కడూ లేడని రోమపత్రిక 3వ అధ్యాయంలో. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. తర్వాత నీతిమంతునికి సమాధానం ఉంటుంది. నీతిమంతుడు పరిశుద్ధాత్మునికి అప్పగించుకుంటాడు.
కాబట్టి పరిశుద్ధాత్మని సన్నిధి, సమాధానము, నీతి ఇది ప్రతిరోజు నీ జీవితంలో ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా నిర్ధారణ. లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన వాడు కాదు. ఏదో నీకు నువ్వు అనుకుంటున్నావు తప్ప వాక్యానుసారమైన ఆ స్థిరత్వం, గ్రహింపు ఈరోజు చాలా మందిలో లేదు. కాబట్టి ఫస్ట్ అందుకే దేవుడు రిజరెక్షన్ తర్వాత అద్భుతాలు అంత ముందులాగా ఆయన జన సమూహాలకు వెళ్ళి ప్రకటించలేదు. ఆయన ఇది ఈ రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్ అని చాలా ప్రత్యేకమైనది. ఆ అనుభవం నీకు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు పాపిగా జీవించలేవు, పాపంతో జీవించలేవు. స్పెషల్ పర్సన్. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది మన జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, ఆయన మాట్లాడింది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాడు. మీరు పరిశుద్ధాత్మను పొందకుండా మీరు బయటకు వెళ్ళొద్దు అని వారితో హెచ్చరించిన తర్వాత పెంతెకోస్తు అనే పండుగ రోజు వారు మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు వారు 120 మంది వరకు ఉన్నారు. వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావటం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు పరిశుద్ధాత్ముని చేత వారు నింపబడ్డారు. పస్కా పండుగ నుంచి పెంతెకోస్తు పండుగ వరకు 50 డేస్ ఆ మధ్య కాలం. అది యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచింది 3 డేస్. అదే రీతిగా ఆయన ఈ భూమి మీద తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన ఉన్నాడు. 40 + 3 43. 50లో 43 తీసేస్తే 7 డేస్ వాళ్ళు మేడగదిలో ప్రార్థన చేశారు. 7 డేస్ ప్రేయర్ తర్వాత 7 మినిట్స్ కూడా ప్రార్థన చేయమా. పరిశుద్ధాత్మను పొందడం అంటే నూడిల్స్ తిన్నంత ఈజీ కాదు. పరిశుద్ధాత్మని పొందాలంటే ఫస్ట్ ప్రేయర్. సెకండ్, ఆల్రెడీ మనకి లూకాసు సువార్త 11:13 ఆ మాట ఉంటుంది. మీరు మీ పరలోక తండ్రిని పరిశుద్ధాత్మ కొరకు అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. 11:13 ఆ మాట రాయబడింది లూకాసు సువార్తలో. అపోస్తలుల కార్యాలు 5:32లో వాక్యానికి విధేయులైన వారి మీదకి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఆయన ఎవరికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించన్న దానికి అపోస్తలుల కార్యాలు 5:32 నెక్స్ట్ లూక్ 11:13 రెండు కనెక్ట్ అవ్వాలి. ప్రేయర్ అండ్ వర్డ్ రెండు ఇంపార్టెంట్. నేను వాక్యానుసారంగా ఉంటాను, ప్రార్థనాపూర్వకంగా ఉంటాను అనే వ్యక్తికి దేవుడు తన ఆత్మశక్తిని ఇస్తాడు. ఈ రెండింటి లేదు లేకపోయినా నీలో ఉన్న ఆత్మ డిఫరెంట్ స్పిరిట్, అది హోలీ స్పిరిట్ కాదు. ఈరోజు చాలా మంది కూడా బ్రహ్మపరచు ఆత్మలు, బైబిల్లో రకరకాల ఆత్మలు ఉన్నాయి. అందుకని 1 John chapter 4లో ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుడి సంబంధమైనవి కాదు అవునో పరీక్షించు. అబద్ధాత్మలు ఉన్నాయి, నిద్రాత్మలు ఉన్నాయి, మోసపరిచే ఆత్మలు ఉన్నాయి, అపవిత్ర ఆత్మలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల, నడిపింపు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రార్థించారు 7 డేస్. వితౌట్ హోలీ స్పిరిట్ వాళ్ళు బయటికి రాలేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కాబట్టి వాళ్ళు అంత ముందుగా లేరు. అంతకు ముందు వారి జీవితం పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారి జీవితం ఎంటైర్ డిఫరెంట్. చీకటికి వెలుగుకి ఎంత వేరియేషన్ ఉంటుందో అంత డిఫరెన్స్ వాళ్ళకి అనిపించింది. కాబట్టి పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి పొందినప్పుడే, ఎందుకంటే వాక్యం ఇలా రాయబడింది తీతుకు రాసిన పత్రికలో 3:5లో పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తుంది. ఎహెజ్కేలు 36:26లో కూడా దేవుడు అక్కడ ఎహెజ్కేలు ద్వారా మాట్లాడి నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇచ్చి నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగా నా విధులను గైకొనే వారిగా చేస్తానని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క ఎక్స్పీరియన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. పునరుత్థానుడు అయిన తర్వాత ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడు, దేవుడు రాజ్యం గురించి మాట్లాడాడు ఆయన. సెకండ్, హోలీ స్పిరిట్ గురించి మాట్లాడు. మీరు పొందితే తప్ప బయటికి వెళ్ళాలి. నేను చెప్తున్నాను, ఇప్పుడున్న దినాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో, మన జీవితంలోనే కాదు మన చుట్టూ ఉన్న ప్రజల జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనము అదే రీతిగా మన చుట్టూ ఉన్నవారు తప్పించబడాలన్నా, రక్షించబడాలన్నా, క్షేమం ఉండాలన్నా, ఆరోగ్యం ఉండాలన్నా,
ధైర్యం ఉండాలన్నా, సుఖం ఉండాలన్నా ఓన్లీ హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్ముని ద్వారా మాత్రమే సాధ్యమని దాన్ని మనం నమ్మాలి. ఒకవేళ వితౌట్ హోలీ స్పిరిట్ నీ ఇష్టం. ఎందుకంటే దేవుడు చెప్పాడు రోమపత్రిక 8:9 నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు. దేవుని వాడు కానప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏం చేయలేడు, తెగిని గాలిపటం అంటే. కాబట్టి ఈరోజు మనం సెకండ్ ఎక్స్పీరియన్స్ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దాని గురించి ఆయన మాట్లాడాడు. మూడవదిగా అక్కడ మనం చూస్తున్నాం మొదటి అధ్యాయంలో 8వ వచనంలో, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులే అంటారు. ప్రభువుకి సాక్షులుగా మనం జీవించాలి. ఏదో ఆదివారం చర్చికి వెళ్ళి రావటం కాదు. సాక్షులుగా జీవించడం అంటే అది ఎవరికి సాధ్యమైందంటే ఆత్మను పొంది దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా జీవించిన వారికి అది సాధ్యం. అది వాళ్ళే చేయగలరు. ఇది చర్చికి నడిపించడం కాదు. పెద్ద మందిరంలో నువ్వు ఉండటం గొప్ప విషయం కాదు. గొప్ప దేవుడు నీలో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి, వాక్యం నీలో ఉండాలి. ఈరోజు సేవకులు కూడా మందిరాలని మందితో నింపుతున్నారు తప్ప వచ్చిన ప్రతి వ్యక్తిలో ఆత్మ సంబంధమైన వాటిని వాక్యముతో ఆత్మతో నింపబడిన వ్యక్తులు ఈరోజు మందిరాల్లో కనపడటం చాలా అరుదు. అప్పుడున్న మందిరాలు, బైబిల్లో ఉన్న మందిరాలు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద మందిరాలు. పౌలు గారికి ఈ పెద్ద మందిరం ఉందని లేదు. పేతురు గారికి ఇన్ని అడుగులు పొడుగు, ఇన్ని అడుగులు వెడల్పు, ఇంత మందిరం ఉందని లేదు బైబిల్లో. అప్పుడు వారు ఈ గోడలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, మనుషులకు ప్రాధాన్యత ఇచ్చారు. వారి జీవితాలని, వారి కుటుంబాలని మందిరాలుగా మార్చేశారు. కాబట్టి ఈరోజు అది ఇంపార్టెంట్. ఈరోజు సాక్షులు చేసే పని ఏంటంటే ప్రతి వ్యక్తిని కూడా దేవుని రాజ్యంలోకి, పరిశుద్ధాత్మునికి అప్పగించాలి, దేవుని రాజ్యంలోకి నడిపించాలి. అంటే ఆ వ్యక్తి నీతిమంతుడిగా మారాలి, ఆ వ్యక్తి సమాధానాన్ని పొందాలి, ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముని యందు ఆనందించాలి. నా జీవితంలో జరిగింది నా ద్వారా జరగాలి. నాకు మేలు చేస్తాడు, నా ద్వారా అనేకులకు మేలు చేస్తాడు. నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను బట్టి అనేకులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నన్ను స్వస్థపరుస్తాడు, నా ద్వారా అనేకులను స్వస్థపరుస్తాడు. కాబట్టి ఫస్ట్ నాలో జరుగుతుంది, నెక్స్ట్ నా ద్వారా జరుగుతుంది. ఎందుకంటే మన హృదయం నుంచి జీవధారలు బయలుదేరును, సామెతలు 4:23 ప్రకారంగా. కాబట్టి ఈ 3 విషయాలు సాక్షులుగా ఉండాలి, ఆత్మచేత నింపబడాలి, దేవుని రాజ్యంలో మనం జీవించాలి, దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. పునరుత్థానపు సందేశం అది. యేసు ప్రభువు పునరుత్థానుడైతే మాట్లాడిన ముఖ్యమైన విషయాలు. కాబట్టి ఈరోజు మనం అటువంటి స్థితిలో జీవిద్దాం, అనేకులను ఆ యొక్క అనుభవంలోకి నడిపిద్దాం. అటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. మీరు మరణించి తిరిగి లేచి మరలా తిరిగి రాబోతున్న దేవుడు. మీరు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉన్నారు. దేవుని రాజ్యం గురించి, పరిశుద్ధాత్మ గురించి బూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలి అనే విషయాలు ఆ రోజు శిష్యులతో మాట్లాడారు, ఈరోజు మాతో కూడా మాట్లాడారు. కాబట్టి మేము అలా జీవించి మిమ్మల్ని మహిమపరచడానికి, మీ రాజ్యంలో, శాశ్వతమైన రాజ్యంలో ప్రవేశించడానికి మాకు మీరు కృపను అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు దర్శించండి, మీ పునరుత్థానపు కార్యం జరిగించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా ప్రభు వారికి మన ఆఫరింగ్స్ అర్పిద్దాం. మొదటి సండే ఏప్రిల్ మంత్, అదే రీతిగా రిజరెక్షన్ సండే. ఈరోజు మనం సండే ఆరాధిస్తున్నామంటే దానికి కారణం కూడా పునరుత్థానపు దినం. ఇది విశ్రాంతి దినం అయితే సాటర్డే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా. కానీ మనకి న్యూ టెస్టిమెంట్ చర్చ్ లో ప్రతి ఆదివారం కూడా వారు కలిసినట్లుగా కొరింథియన్స్ లో రాయబడింది. కాబట్టి ఇది పునరుత్థాన దినం, విశ్రాంతి దినం కాదు. కాబట్టి ఈ పునరుత్థాన దినం మనం ఆరాధించడానికి గల కారణం కూడా ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి.
ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన తిరిగి లేచిన వాడు, సజీవుడు. కాబట్టి మనం మన ఆఫరింగ్స్ అండ్ టైప్స్ ప్రభుకి అర్పిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుద్దాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాం. మలాకి 3:10 ప్రకారంగా నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మనం చేయవలసింది చెప్పాడు, ఆయన చేసేది చెప్పాడు. కాబట్టి ఆయన చేసేది నమ్మితే మనం చేయవలసిన దాన్ని మనం చేస్తాం. మీరు చేసి చూడండి, నేను చేసేదాన్ని చూడండి అని చెప్పి ఆయన మనకి ప్రత్యేకమైన ప్రామిస్ ఇచ్చాడు. కాబట్టి ఆ రీతిగా మనం ప్రభువుకి అర్పిద్దాం. వాక్యానుసారంగా అర్పించుకున్న ఆనందం, ఆశీర్వాదం మనం అనుభవిద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ పంపించండి. దేవుని ఆశీర్వాదం పొందండి. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నాం. పునరుత్థానుడు అయిన దేవా, మీకు వందనాలు. ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మాతో ఉండి మాకు మీరు తెలియజేసిన సత్యాలను బట్టి వందనాలు. అలా జీవించి మిమ్మల్ని మహిమపరచడానికి, మీ మహిమలో ప్రవేశించడానికి మా కృపనిస్తున్నందుకు వందనాలు. మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైప్స్, కానుకలను, దశమ భాగంలో మీరు చూస్తున్నారు. తగిన ప్రతిఫలం మీ వాక్యంలో వారి కొరకు చేసిన ప్రామిసెస్ ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రకారంగా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆ రీతిగా తీర్చండి, ఆ రీతిగా బ్లెస్ చేయండి, మీరు మహిమ పొందండి. ఎవరైనా సిక్నెస్ తో ఉంటే వారిని స్వస్థపరచండి. ఈ కరోనా టైంలో కూడా మీ బిడ్డలకు కావాల్సిన క్షేమము, ఆరోగ్యము, ధైర్యము, మీ కాపుదలను అనుగ్రహించండి. దుష్టు నుండి, దుష్టశక్తి నుండి మనం తప్పించండి. మానసికంగా ఉన్న డిస్టర్బెన్సెస్ తొలగించండి. కుటుంబాల్లో ఉన్న కలతలు తొలగించండి. కోర్టు సమస్యలు తొలగించండి. ప్రతి విధమైన కీడును దూరపరిచి సమాధానము, క్షేమమును, ఆశీర్వాదము ఈ మహిమ కొరకు అనుగ్రహించమని మీకు వారిని అప్పగిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, సమాధానము, దీవెన మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ. దేవుని దీవెన. Adonai.